హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. మీ సంధ్యా రూపేష్ ఇంట ఉగాది పండుగ ఎలా జరిగిందో లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా. అయితే ఆ రోజున సేమ్ డే కొన్ని స్పెషల్ థింగ్స్ కూడా జరిగాయి. వాటిని ఇవాల్టి వ్లాగ్లో మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉగాది అంటేనే కొత్త బట్టలు, పిల్లలిద్దరికీ కూడా ముందుగానే డిజైన్ చేయించాను కదా. సో ఆ లెహెంగాస్నే వేశాను. ఈ అవుట్ఫిట్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిందే, అంత నచ్చాయి నాకైతే. ఎస్పెషల్లీ మనం ఓన్గా డిజైన్ చేసుకున్నవైతే ఇంకా స్పెషల్ కదా. సో దీని అవుట్పుట్ ఎలా వచ్చింది డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది పిల్లలిద్దరికీ కూడా. కనిష్క బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కలంకారీ ప్యూర్ సిల్క్లో తీసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం లెహెంగా వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఈ పర్ల్ వైట్ అంటాం కదా, ఆ కలర్ది తీసుకున్నాను. రెగ్యులర్ కలర్స్లా కాకుండా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి అట్ ద సేమ్ టైం నెక్ పార్ట్కి వచ్చేసరికి నేను కట్ వర్క్ చేయించాను. ఈ కలంకారీ బ్లౌజెస్ రెండు కూడా హ్యాండ్ ప్రింటెడ్వి, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ ఇక్కడ నెక్ పీసెస్ వచ్చేసరికి కనిష్కకేమో బీడ్స్ వేశాను, అండ్ నేహాకేమో ఎమరాల్డ్స్ అండ్ సీజర్స్లో ఇలా నెక్ పీస్ పెట్టాను. ఈ కొత్త సంవత్సరం రోజున ఇలా రెడీ అయ్యాను. పిల్లలు చూసారు కదా ఎలా రెడీ చేశాను. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వచ్చి ఇంకా గుడికి వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. సో అక్కడ కలుద్దాం రండి. Hey, what a surprise. చిన్ను నచ్చిందా? చాలా బాగుంది. అలా కొత్త సంవత్సరం రోజున రూపేష్కి గిఫ్ట్ ఇవ్వడం, సర్ప్రైజ్ చేయడం నిజంగా నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేము. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్న విషయానికి వస్తే, ఇక్కడ దుబాయ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మనం ముందుగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుందామని చెప్తే, సో ఇక అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. ఉగాది రోజున టెంపుల్కి వెళ్తే బాగుండు అని అనుకున్నాం, కానీ ప్లాన్ అయితే చేయలేదు. సో అనుకోకుండా ఇలా వెళ్ళడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. పండుగ రోజున చక్కగా ఇంట్లో వాళ్ళందరం కలిసి పూజన చేసుకొని పులిహోర నైవేద్యం చేశాం కదా, ఇక ప్రసాదం లాగా తీసుకొని రెడీ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంకొక విషయం చెప్పాలంటే, దుబాయ్కి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక స్పెషల్ అకేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆ డేస్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను కదా, ఇక్కడున్న మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కూడా చాలామంది మీట్ అవుదామని పర్సనల్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు. అండ్ కమెంట్స్లో కూడా చెప్తూ ఉన్నారని. అయితే తప్పకుండా మీట్ అవ్వాలని నాకు ఉంది. సో ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా కలుద్దాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ దుబాయ్లో ఉన్న వాళ్ళైనా దుబాయ్లో ఉండి వెళ్ళిన వాళ్ళు చాలా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్లేస్కి వెళ్ళండి, ఇక్కడ కాస్ట్ తక్కువగా ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి, అండ్ ఈ ప్లేస్ని విజిట్ చేయండి అని చాలా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉండడం కానీ ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట రూపేష్కైనా. ఇక్కడ మేము వచ్చిన తర్వాత అయినా సరే వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త కొత్త ప్లేసెస్ని విజిట్ చేయడం చాలా బాగా అనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. హిందూ టెంపుల్కి వచ్చాము. దుబాయ్లో ఈ హిందూ టెంపుల్ అన్నది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా. జబేల్ అలీలో ఉంది ఇది. ఈ హిందూ టెంపుల్ని విజిట్ చేయమని లాస్ట్ వ్లాగ్లో మన వ్యూవర్ ఒకరు కూడా అన్నారు కమెంట్స్లో. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే, దుబాయ్లో ఇంత మంచి కన్స్ట్రక్షన్తో టెంపుల్స్ ఉంటాయని నాకైతే చూసిన తర్వాతే తెలిసింది. అస్సలు కల్లో కూడా ఊహించలేదు, అంత బాగుంది. కళ్ళు చెదిరే ఆర్కిటెక్చర్ ఒకవైపు ఉంటే, విగ్రహాలు దేవతామూర్తులైతే ఎంత అందంగా ఉన్నారో. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. వినాయకుల వారు, శివపార్వతులు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా రాముల వారి పరివారం, దుర్గామాత, అసలు ఒక్కరేంటి ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో విగ్రహాలైతే.
టెంపుల్ మధ్యన శివపార్వతుల విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉంది. అలా చూస్తూ ఉండిపోయాను. అక్కడున్న స్వామివారు తెలుగువారు కదా అని చేతిలో పండు పువ్వులు అన్నీ ఇచ్చేసరికి ఎంత సంతోషంగా అనిపించిందో. పూజకు కావాల్సినవన్నీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మల్లెపూలు కూడా తెచ్చుకున్నాను కదా, కాకపోతే గుడికి పెట్టుకోరావడం మర్చిపోయాను. అయినా సరే స్వామివారు అందించడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఉగాది పండుగ రోజున అనుకోకుండా దైవ దర్శనం కల్పించిన మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఓవరాల్ టెంపుల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం కూడా వైట్ మార్బల్తో అసలు మెరిసిపోతుంది అంతే. ఇంకా టెంపుల్కి ఆల్మోస్ట్ మేము 3:30కి వచ్చాము. 4:30కి అంతా కూడా దర్శనం అయింది కదా. సో ఇప్పుడిప్పుడే రష్ పెరుగుతూ ఉందన్నమాట. మేము వచ్చినప్పుడు అయితే అసలు ఏ మాత్రం హడావిడి లేకుండా చాలా కూల్గా ఉంది. అందులోనూ స్పెషల్గా ఈరోజు పండుగ కదా, వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి ఆ క్రౌడ్ ఎక్కువ అవుతుందని అంటూ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా సరే ఫ్రెండ్స్ అయితే అక్కడ పెద్ద క్యూ లైన్స్ ఉండి వెయిట్ చేసి మరీ దర్శనానికి వెళ్ళే వాళ్ళం. ఈరోజు చాలా ఫ్రీగా ఉంది అని వాళ్ళు కూడా అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేహాకి కనిష్క కూడా టెంపుల్ చాలా బాగా నచ్చింది. నూతన సంవత్సరం రోజున ఇలా దైవ దర్శనం చేసుకోవడం, వారి అనుగ్రహాన్ని పొందడం నిజంగా మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది. పర్ఫెక్ట్ సన్సెట్ టైం, గోల్డెన్ అవర్ అంటారు కదా, అసలు ఎంత బాగా ఉందో, చాలా ప్లెజెంట్గా ఉంది. గుడికి వెళ్ళొచ్చాం కదా, ఇక ఆ తర్వాత మాల్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే చాలా టైర్డ్గా అనిపించింది, ఇంట్లో కూడా పూజ ఇవన్నీ. సో ఇదైతే కుదరదు, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని డైరెక్ట్గా ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉన్నాము. దుబాయ్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ బోల్డ్ అని ఉన్నాయి. కాకపోతే టైం కుదిరినప్పుడు వీలైనప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇంకొక పాయింట్ని స్పెషల్గా చెప్పాలి. మేము దుబాయ్కి వచ్చిన తర్వాత మన వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా, మేమెంత హ్యాపీగా ఉన్నామో మీరందరూ కూడా ఆ హ్యాపీనెస్ని పంచుకొని నా హ్యాపీనెస్ని మీ హ్యాపీనెస్ నాగా ఫీల్ అవుతున్నందుకు నిజంగా నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. వాళ్ళింట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను భావించి వాళ్ళు కూడా ఈ హ్యాపీనెస్ని పంచుకోవడం నిజంగా మర్చిపోలేని ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంది. ఇంతమంది ప్రేమను ఇంతకంటే ఎవరైనా ఏం సంపాదిస్తారు చెప్పండి. అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ అవర్ ఫ్రెండ్స్ హౌస్. సో నేను ఇందాక చెప్తూ ఉన్నాను కదా, రూపేష్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి కొత్తగా ఏం అనిపించలేదన్నమాట. నిహాన్ చూడు, వెజిటేబుల్స్ మొక్కలు ఉన్నాయి. అసలు నాకైతే ఈ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత దుబాయ్లో ఉన్నట్లేదు. మన ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో నేటివ్లో అలానే అనిపించింది. వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ. ఇక్కడ చూస్తారు కదా, మునగ చెట్టు కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్గా మునగ చెట్లు కూడా, వేప చెట్లు అయినా సరే ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఎటు చూసినా కనిపిస్తాయి. మెయిన్ రీజన్ వచ్చేసరికి డ్రై ల్యాండ్ కదా. అది తీసుకో, మిహాన్ది తీసుకో. ఒకసారి అంటే జింజర్ టీ చాలా టేస్టీగా ఉంది, బాగుంది. గార్డెన్ బాగా చేస్తున్నారు. తులసి మొక్క అయితే ఎంత గుబురుగా ఉందో చూడ్డానికి చాలా కళగా అనిపించింది. ఏది ఉన్నా లేకున్నా సరే గార్డెన్లో ఒక్క తులసి మొక్క ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ గార్డెన్లో చూస్తే టమాటా మొక్కలు, ఇంకా దాంతోపాటు వంకాయలు చాలా బాగున్నాయి. అసలు చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. రాంగ్ వే.
వావ్ కనిష్క, వావ్ నాన్న, Does he know how to turn? బాగా తొక్కుతుంది సైకిల్ అది. One, two, three, smash! అలా ఈవినింగ్ రిఫ్రెషింగ్గా జింజర్ టీ తాగి ఇక ఆ తర్వాత స్నాక్స్ తీసుకుంటూ ఉన్నాము. వేడివేడిగా గారెలు వేసింది. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో, అలా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అంత ప్లఫీగా ఉన్నాయి. ప్లే ఏరియాలో ఆ స్కూటర్స్, బైక్స్తో ఆడి ఆడి టైర్డ్ అయిపోయి ఇక్కడ ఫైనల్గా కూర్చొని సైలెంట్గా డ్రాయింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఏదో ఒక విధంగా ఎంగేజ్ అయితే చాలు అని అనుకుంటాం కదా. సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రూపేష్ వాళ్ళేమో మూవీ చూస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మధ్య మధ్యలో చూస్తున్నారు కదా, కంప్లైంట్స్ తీసుకుని వస్తూ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఎందుకు ఇట్లా తీస్తే బాగుంటది కదా. ఓ సో నైస్ కనిష్క, బాగుంది ప్లేస్. కనిష్క చేసే క్యూట్ థింగ్స్కి బాగా నవ్వుకుంటూ ఉన్నాం అందరం కలిసి. అండ్ ఇక్కడైతే స్క్రీన్ మీద ఇలా వీడియోస్ని ప్లే చేస్తూ చూస్తూ ఉన్నాం. ఇది డెజర్ట్ సఫారీకి వెళ్ళిన వీడియోస్ అనమాట. సో మీకు కూడా కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా వీడియో పోస్ట్ చేస్తాను. ఈ డెజర్ట్ సఫారీ ఏంటి, దీని డీటెయిల్స్ అన్నీ కూడా. ఓవరాల్గా చెప్పాలంటే డెజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇన్ బిట్వీన్ మీ అందరి కోసం రెగ్యులర్గా షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా, మీరందరూ కూడా అంతే ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ఇక్కడ బర్త్డే అయిన తర్వాత ఆ డెకోర్ ఉండిపోతుంది కదా, బెలూన్స్ వీళ్ళకి దొరికాయి. ఇంకా స్టార్ట్ చేశారనమాట బెలూన్ ఫైట్ అంట. అసలు మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, నేహా కనిష్క అసలు అల్లరి చేయరా, అసలు ఎంత సైలెంట్గా ఉంటారేంటి వీడియోస్లో, మీరు ఎలా డీల్ చేస్తారు, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తారు ఒకసారి చెప్పండి అని. పిల్లలంటే అల్లరి చేయకుండా ఉంటారా చెప్పండి, అల్లరి వాళ్ళ కామన్ నైజం అసలు చెప్పాలంటే. బట్ ఎట్ ద సేమ్ టైం డిసిప్లైన్ అండ్ కంట్రోల్లో కూడా ఉంటారు. ఎస్పెషల్లీ ఒక 3 years నుంచి 12 years లోపు పిల్లలు అల్లరి బాగా చేస్తారు. మనం పేషెన్స్తో భరించాల్సిందే. ఇక హాలిడేస్ విషయం అయితే ఇక స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎంత పేషెన్స్ ఉండాలో. అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసి డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక ఫ్లాట్కి వచ్చేసాము. సో చూసారు కదా, ఉగాది చాలా అంటే చాలా స్పెషల్గా గడిచింది ఈసారి అయితే. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకొక స్పెషల్ అకేషన్, కనిష్క బర్త్డే ఉంది. సో మార్నింగ్ ఇక్కడ షాపింగ్కి వెళ్తూ ఉన్నాము. యాజ్ యూజువల్ దగ్గరలో ఉన్న డబ్ల్యూ మార్ట్కి వచ్చాం. ఇక్కడైతే అన్నీ వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి కనుక ఎలాగో వచ్చాం కదా, కావాల్సిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రతిదీ ఇంకా తీసుకెళ్ళిపోతాము ఒక్కసారిగా. అండ్ వచ్చి రాగానే ఫస్ట్ కళ్ళకు కనిపించినవి మామిడి పండ్లు చూస్తే ఇక ఆగలేమన్నమాట, తీసేసుకోవాల్సిందే. అవి టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని తర్వాత సంగతి అనమాట ఇంకా. బట్ అంత స్వీట్నెస్ లేవు కానీ ఓకే బాగానే ఉన్నాయి. నేహాకి కనిష్కకి స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం, అది కూడా తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా టైనీ ఆరెంజెస్, ఇవి వచ్చేసరికి మ్యాండరిన్. ఇవి కూడా బాగుంటాయి, కాకపోతే నేను ఈసారి ట్రై చేయలేదు. ఇలా మనం తీసుకున్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని వేయించేసేసి తీసేసుకోవడమే. అండ్ మనకు కావాల్సిన చికెన్ కానీ లేకపోతే ఏదైనా సరే ఇలా ప్రాన్ కానీ అన్నీ ఇక్కడ ఫ్రోజన్లో ఉన్నాయి. కనిష్క బర్త్డే కోసమని కొన్ని గిఫ్ట్స్ని సెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట. వీళ్ళకి ఏవి సూటబుల్గా ఉంటాయి, వాళ్ళకి ఏమి ఇష్టమైనవని చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాము. సో బర్త్డే సెలబ్రేషన్ కూడా అప్కమింగ్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే పర్సనల్ డైరీ చాలా రోజుల నుంచి నేహా అడుగుతుంది. తనకేమో ఇది రిటర్న్ గిఫ్ట్ లాగా తీసుకున్నాము. వాటర్ బాటిల్ కానీ బర్త్డే డెకార్ కానీ చిన్నగా చాలా సింపుల్గా తీసుకున్నాం అసలు చెప్పాలంటే. మెయిన్గా ఎప్పుడైనా సరే బిగ్ సెలబ్రేషన్స్ కంటే కూడా ఫ్యామిలీతో కలిసి అందరం ఇలా ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్తో కానీ చేసుకోవడం అంటే ఇష్టం. ఈసారి అయితే ఇంకా స్పెషల్, ఇద్దరి బర్త్డేస్ కూడా ఇలా దుబాయ్లో చేసుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపించింది.
దుబాయ్ చాక్లెట్స్ గురించి ఇక స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కదా. డేట్స్ ఫిల్డ్ విత్ చాక్లెట్ కానీ, బాదాం కానీ, ఇంకా అసలు ఎన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన ఉంటాయో మాటల్లో చెప్పలేను. కావాల్సినవి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఫైనల్గా హెయిర్ జెల్ కోసం వెతుకుతూ ఉన్నానమాట. ఫేస్ వాష్ కనిపిస్తున్నాయి, షాంపూ కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఇదైతే ఫైనల్గా ఇక్కడ దొరికింది. వచ్చేటప్పుడు తీసుకురావడానికి హెయిర్ కండిషనర్ మర్చిపోయాను. అది లేకపోతే కర్లీ హెయిర్ కష్టాలు అసలు మామూలుగా ఉండవు. ఖచ్చితంగా హెయిర్ కండిషనర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే, హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది తీసుకున్నాను. నాకు రూపేష్కి ఇద్దరికి యూజ్ అవుతుందని. కాకపోతే చాలా ఆయిలీగా ఉంది, బట్ హెయిర్ని మాత్రం షైనీగా కంట్రోల్గా ఉంచుతుంది. ఎస్పెషలీ హెయిర్ సెట్టింగ్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇక సూపర్ మార్కెట్కి వచ్చామంటే మన కళ్ళు కిచెన్ వేర్ మీద, ఇలాంటి కుకింగ్ వెజల్స్ మీదే ఉంటాయి కదా. సో ఇవి కూడా చూస్తూ ఉన్నాను అనమాట, బట్ కొనడానికి కాదు, జస్ట్ ఒక ఐడియా కోసం. మెయిన్గా దుబాయ్లో నేను అనుకున్నది పర్చేసింగ్ ఏది చేయకూడదని. ఆల్మోస్ట్ చాక్లెట్స్ అయితే అవి ఇవి కొంటూ ఉంటాం, కానీ మెయిన్గా ఐటమ్స్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చూడడానికి. కరెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అండ్ న్యూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇదే మెయిన్ మోటో అనమాట. నేహాకి కనిష్కాకి ఇలా టూత్ బ్రష్ తీసుకున్నాం అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి, బట్ ఇద్దరికి సేమ్ తీసుకోవాలంటే సేమ్ కలర్స్లో ఉన్నాయి, కానీ డిఫరెంట్ కలర్స్ లేవన్నమాట. సో అందుకని 2 డిఫరెంట్ టూత్ బ్రషెస్ తీసుకున్నాము. కుకింగ్కి గ్రౌండ్నట్ ఆయిల్ కోసం చూస్తున్నాము. ఎక్కడ దొరకలేదన్నమాట బాటిల్స్ లాగా, కాకపోతే ఇలా మనకు ఒక శాచెట్స్ లాగా ఉంటుంది కదా, అలా దొరికిందనమాట. దీన్ని కట్ చేసి మనం బాటిల్స్లో వేసుకోవాలి. కమెంట్స్లో ఒకరిద్దరు అడిగారనమాట, మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారని. గ్రౌండ్నట్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా దారాది యూస్ చేస్తాను. ఈ రెండు ఆల్టర్నేటివ్గా యూస్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా బేకరీ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ కొన్ని కేక్స్ కానీ, బర్త్డే కూడా ఇక్కడ తీసుకోవాలనుకున్నాం, కానీ కాకపోతే నేను అనుకున్నది ఇక్కడ లేదనమాట. సో ఆర్డర్ చేసుకోవచ్చులని కావాల్సిన ఇలాంటి కేక్స్ కానీ, బ్రౌనీస్ కానీ ఇలాంటివి తీసుకున్నాము, అండ్ జ్యూసెస్ తీసుకున్నాము. బొకేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి, అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చూస్తూ ఉంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది నాకైతే. ఇలా ప్లాంట్స్ని చూసిన ప్రతిసారి నా మొక్కలే కనిపిస్తూ ఉంటాయి నా మైండ్లో అయితే బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పన్నీర్ పరాటా ఇన్స్టెంట్ది యూస్ చేస్తూ ఉన్నాను. అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉన్నాయి హల్దీరామ్స్ది. ఉగాది రోజున నేను కట్టుకున్న ఈ చీర అండ్ ఓవరాల్ లుక్ గురించి చాలా కాంప్లిమెంట్స్ని రిసీవ్ చేసుకున్నాను షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు. మీ అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మరొకసారి మీ అందరి ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.